ఇటు విశాఖలోనూ గణనాథుని దర్శనానికి భక్తులు పోటెత్తారు. గాజువాకలో 2 భారీ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు. పాత గాజువాక బస్ డిపో పక్కన 75 అడుగుల ఎత్తున బెల్లంతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక అలాగే గాజువాక శ్రీనగర్లో 89 అడుగుల శ్రీ ఉచ్చిష్ట గణపతి కొలువు తీరాడు. 21 రోజుల పాటు ఈ భారీ గణనాథులు పూజలు అందుకున్నారు. మరోవైపు నగరంలోని బీచ్ల వద్ద కూడా నిమజ్జనాల సందడి నెలకొంది. విశాఖలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి, రోజా వీకెండ్ కావడంతో ప్రస్తుతం భారీ గణనాథులను దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. గత వారం రోజుల నుండి ప్రత్యేక పూజలు అందుకుంటున్నటువంటి భారీ గణనాథులు ఈ రోజు కూడా వీకెండ్ కావడంతో ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఒకవైపు భక్త జనసంద్రహం అంతా కూడా ఇక్కడ నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే విగ్రహాలు ఏర్పాటు చేసినటువంటి ఆ గ్రౌండ్ అంతా కూడా పూర్తిగా భక్తులతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీకెండ్ అవడంతో సాధారణ రోజుల కంటే ఈసారి ఎక్కువగా భక్తులంతా కూడా వస్తున్నారు. మొత్తం చూసుకోవచ్చు. మరోవైపు ఏదైతే నిమజ్జన కార్యక్రమాలు కూడా మరోవైపు బీచ్ రోడ్లో నగరంలో ఉన్నటువంటి పలు బీచ్ రోడ్లలో మొత్తం జరుగుతుంది. అక్కడ ఎక్కడికక్కడ పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేసి నిమజ్జన కార్యక్రమం దగ్గరుండి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఏదైతే నిమజ్జన కార్యక్రమం జరుగుతుందో ఆ జరిగినటువంటి ప్రాంతాలను నగర పోలీస్ కమిషనర్ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు గాజువాకలో ఏర్పాటు చేసినటువంటి భారీ గణనాథులు 75 అడుగులు ఎత్తు ఉన్నటువంటి బెల్లం గణపతి, అదేవిధంగా 89 అడుగులు ఉన్నటువంటి శ్రీ ఉచ్చిష్ట మహా ఉచ్చిష్ట గణపతిని కూడా ప్రస్తుతం దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. ఈ రోజు రేపు సెలవు దినాలు కూడా కావడంతో భక్తులు మరింత రద్దీ పెరిగే అవకాశం కనిపిస్తుంది. సాయంత్రం అవడంతో ఒక్కసారిగా భక్తులంతా కూడా భారీగా పోటెత్తుకుని వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు భక్తులు రద్దీ పెరుగుతుండటంతో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నిర్వాహకులు టికెట్ల రూపంలో పెట్టి వాళ్ళకి భక్తుల కొంచెం రద్దీని కూడా కట్టడి చేస్తున్నారు. 50 రూపాయలు 100 రూపాయలు టికెట్లు పెట్టి వారిని కూడా లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి మరి కనిపిస్తుంది. అక్కడ కూడా కొంచెం తోపులాట జరుగుతుంది. ఎందుకంటే సాధారణ భక్తులకి మిగతా టికెట్లు తీసుకున్నటువంటి భక్తులకి మధ్య దర్శనానికి కాస్త ఆలస్యం అవుతుండటంతో వాళ్ళు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు కూడా ఎటువంటి గొడవలు జరగకుండా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పూర్తి స్థాయిలో భద్రత తీసుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు చూస్తున్నాం భక్తులంతా కూడా ఇంకా వస్తూనే ఉన్నారు. రాత్రి 9-10 గంటల వరకు ఈ విధమైనటువంటి క్రౌడే ఉండే అవకాశం ఉంటుంది. అందులోనూ శని ఆదివారాల్లో ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. నిమజ్జన కార్యక్రమాలకు కూడా విశాఖలోనేటువంటి పలు బీచ్ల్లో జోరుగా కొనసాగుతుంది. కొన్ని పూజలు ముగిసిన అవన్నీ కూడా తీసుకుని వెళ్తున్నారు. డీజేలకి వీటన్నిటి కూడా లిమిటెడ్ పర్మిషన్ ఇచ్చి అవన్నీ కూడా దగ్గరుండి చూసుకున్న పరిస్థితి. మరోవైపు బీచ్లోకి స్నానాలకి ఎవరికి వెళ్లకుండా ఎటువంటి ప్రమాదం జరగకుండా అక్కడ లైఫ్ గార్డ్స్ కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం గాజువాక డిపో వద్ద మనం ఒకసారి చూడొచ్చు. భక్త సందర్భం అంతా కూడా మనకి తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు. సాయంత్రం కాస్త వాతావరణం చల్లబడడంతో ఇక భక్తులు చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే విశాఖ నగరంలో కాకుండా అటు సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం 21 రోజుల పాటు కూడా ప్రత్యేక పూజలు అందుకున్న తర్వాత ఇక్కడే ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాంతంలోనే భక్తులు ఏదైతే వినాయకుడి నిమజ్జన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసే దిశగా అన్ని ఏర్పాట్లను కూడా కమిటీ మొత్తం నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు రేపు ఇటువంటి పరిస్థితి మొత్తం భక్తులంతా కూడా వస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా దర్శనానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా భక్తజనం ఇంకా వస్తూనే ఉన్నారు. రోడ్ల మీద కూడా భారీగా ట్రాఫిక్ ఏర్పడుతుంది. వాటిని కూడా క్లియర్ చేసే దిశగా ట్రాఫిక్ పోలీసులు అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నిమజ్జన కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అయితే భారీ విగ్రహాల వద్ద నిమజ్జన కార్యక్రమాన్ని ఎక్కడైతే ప్రతిష్ఠించారో అక్కడే పూర్తిగా నిమజ్జన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఏదైతే గాజువాకలో ఏర్పాటు చేసినటువంటి భారీ గణనాథులకైతే భక్తులు విపరీతంగా పోటెత్తుతున్నారు. మరోవైపు భక్తజనం వస్తూనే ఉన్నారు. దానికి తగ్గట్టుగా ప్రత్యేక పూజలు కూడా గణనాథులు అందుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.